విద్యను తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట. కోడల్ని చూడాలని నాకు ముచ్చటగా ఉంది. ఆ పిల్ల వచ్చిందంటే లేదమ్మా, ఆ బంధం ఏనాడో పెంచేసుకున్నాను. అదేం మాట నాయన? ఆ పిల్ల ఏం తప్పు చేసిందని? ఆ వంశంలో పుట్టటమే తప్పు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమెను నాకు అంటగట్టారు. జలజ తండ్రి పరమ లోభి, పరువు మర్యాద తెలియని పశువు. ఆ తండ్రి కూతురు మన ఇంటికి వస్తే మన పరువు బజార్కెక్కదమ్మా. తండ్రి గుణాలే కూతురికి వస్తాయా నాయన? మనంతస్తు తగిన మర్యాదలు నేర్పి ఆమెను నేను తీర్చిదిద్దుతాను. పన్నీరు పోసి పెంచిన ఉల్లి మల్లవుతుందమ్మా. మీరు అనవసరంగా బాధకొని తెచ్చుకుంటున్నారు. మన ధర్మం మనం చేయకపోతే దైవం మెచ్చండి నాయన. కోడల్ని పిలిపిస్తాను, నా మాట కాదనకయ్యా. సరే, పిలిపించండి. 100 ఏళ్ళు బ్రతుకు పార్వతి, 100 ఏళ్ళు బ్రతుకు. రామ్మ జలజ. దీర్ఘసుమంగళీ భవ. దివాంజీ, ఏంటండి? కొత్త కోడలు కాపురానికి వచ్చింది. ఈ సంతోష సమయంలో పేద సాధులకు దాన ధర్మాలు జరిపించాలి. మన మర్యాదలు తగినట్లు ఏర్పాటు చేయించండి. నీకెంత స్వార్థం పార్వతి. ఏమిటండి? పుణ్యం అంతా నీవే మూటగట్టుకుంటున్నావు. మరి నా భాగం మాట ఏమిటి? ఫలితం అంతా మీదేగా, మీరు ఇవ్వండి. ఇచ్చుకోండి. ఇది కాదు, అమ్మాయి కావాలి. నాన్న, మామగారా? రండి రండి రండి. రావడమేమిటి, లేకమేమిటి? ఏమిటి అన్యాయం? అన్యాయం ఏముంది? అమ్మాయిని పంపమని అల్లుడు గారిని అర్థించడానికి వచ్చాను. ఏమోననుకున్నాను మామగారు, మీరు చాలా చతుర్లే. ఇంత మాత్రానికి ఈ ప్రత్యక్ష పురాణం ఎందుకు? తప్పకుండా తీసుకెళ్ళండి. ఎలా వీలవుతుంది? దారి తెన్నులేని సంసారం. పిల్లలంతా పసివాళ్ళు, కోడలా కొత్త పిల్ల. ఇప్పుడు కాదులే నాన్న. ఆ మాట అనకు పార్వతి. కడుపు తీపి అందరికీ ఒక్కటే. వెళ్ళిరా. దివాంజీ, ప్రయాణానికి ఏర్పాటు చేయించండి. చెప్తాం. పోయి పలకరించిరా తల్లి. చిన్ననాటి సావాసం మాట కలకాలం ఉంటుంది. వెళ్ళేస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మా. నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేదు. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేం మాట తాత? నువ్వు పోతే దేవతని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను. ఇప్పుడు చూడకుండా ఉండటం పరిస్థితులే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగు. పండంటి ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేవి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వొక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు. నా మాట దక్కిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాను తాత. రాపారు రా. గ్రహించండి పారు. సిగ్గుపడుతున్నావు కదూ? ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేశాం. మధ్యలో రసాపాస అయింది. కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేను కొట్టాను. కానీ ఆ మత్త ఇంకా మర్చిపోలేదు పారు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పారు.
నాన్నగారా పోయారు. ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏమీ పాలుపోవడం లేదు. నువ్వే నా పక్కన ఉంటే ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి. ఏమిటి పారు, ఏడుస్తున్నావా? అయితే నా బాధ లేదు, నీతో చెప్పండి. లేదు లేదేమిట, చెప్పు. కూర్చో పారు. నిన్ను చూస్తే నవ్వొస్తోంది పారు. ఇంత పిల్లవు ఎంతలో పెద్దదానం అయిపోయావు. పెద్ద జమీందారు, పెద్ద పెద్ద భవనాలు, నీకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద. అంతా బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడగనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా? ధర్మం చెప్పాడా? ఎవరైతేనే నిజమేనా? నిజమే. ఆ భయంకర పాలక సత్యదాసులు ఎందరో మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడా, ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకొని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా? ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకని మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. మళ్ళీ దేవుడు నిన్ను సుఖపెట్టలేకపోదు. నిరంతర బాసులంట కట్టాను. నీకు సేవ చేసాను. నా పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. సేవతో ఆవేదన చల్లారుతుందా పారు? చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది. అది తీరితే నేనేమైనా దిగులేదు. దేవుడా, అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పారు, నిజంగా వస్తాను. ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను పారు, మర్చిపోను.